నువ్వింత ప్రేమగా అడుగుతున్నావు, తెయకుండా ఎలా ఉంటాను సూర్య? సామాన్య ఆ? తెస్తావా? తెస్తాను సూర్య. థ్యాంక్స్ సామాన్య. ఆ పాలు ఇక్కడ పెట్టు. సూర్య, తెచ్చావా? రాయినా? రాయించుకోవాలనే ఉంది. పాలు చల్లారిపోతాయేమో. అమ్మకిచ్చి. పర్లేదు సూర్య. పర్లేదు సామాన్య. ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాను. అప్పుడు రాదు గాని ఇప్పుడు వెళ్ళు. సరే సూర్య. వెళ్ళు, నేను వెళ్తాను. ఎంత చెప్పినా అక్క మారనే మారదు. ఈ పెళ్ళైపోతేనే గాని నోరు మొయ్యదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, రామ్మా. చిరాగ్గా ఉన్నట్టున్నారు. డాడీ చెప్పిన ఆచారం గురించా? చచా లేదమ్మా, కొంచెం అలసటగా ఉందంతే. నాకు తెలుసు అత్తయ్య గారు, అందుకే మీ అలసట పోవడానికి పాలు తీసుకొచ్చాను, తాగండి. నువ్వెంత మంచిదానివి సామాన్య. అందుకే నాలాంటి మంచిదానికి కోడలివి కాబోతున్నావు. అవును అత్తయ్య గారు, వేడివేడిగా ఉన్నాయి, తాగండి. ఆ, సరే. కాసేపట్లో జయంతి చెల్లెమ్మకి మోషన్స్ మొదలవుతాయి. నా డ్రామాలు మొదలవుతాయి. మాయా, ఏంటి అల్లుడు? కోపం వచ్చిందా మాయా? దేనికి కోపం? మీ ఆచారాన్ని నమ్మను అన్నానని నీ కోపం వచ్చిందేమో అనుకుంటున్నాను. చాచా, కోపం ఎందుకు వస్తుంది అల్లుడు? నా నమ్మకాన్ని చెప్పానంతే. ఈ రోజుతో తెలిసిపోతుందిలే. అవును మాయ, తెలిసిపోతుంది. పాలెవరికి అల్లుడు? నాకు కాకాకి చిన్న పందెం జరిగింది మాయా. ఈ ఊరు గేదె పాలని గ్లాసుడు ఎవ్వరూ తాగలేరు అన్నాడు. నేను తాగుతారు అన్నాను. మీరు కాక వేరే వాళ్ళు తాగలేరు అన్నాడు. నేను తాగుతారు అన్నాను. కాకా తాగలేరు అన్నాడు. తాగకపోతే నువ్వు 5 లక్షలు ఇవ్వు, తాగితే నేను 10 లక్షలు ఇస్తాను అన్నాను. ఎవరికల్లుడు? తాగినోళ్ళకి ఇస్తానన్నాను మాయా. ఈ పందెం ఏదో బాగుందే. పాలు తాగిస్తే 10 లక్షలు ఇస్తాడు. ఇటు ఇవ్వల్లుడు, తాగేస్తాను. తాగు తాగు. తాగేశాడు, తాగేశా. 10 లక్షలు ఇవ్వు. ఇక్కడ రాయిస్తాను మాయా. కాకాకి నాకు పందెం జరిగింది. కల్లో. కల్లోనా? నువ్వు నా కల్లోకొచ్చి పాలు తాగేస్తే 10 లక్షలు ఇచ్చేస్తాను. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా అల్లుడు. నేను చెప్పేలోపే గ్లాస్ లాగేసుకుని తాగేసా మాయా. అసలే కరువులో ఉన్నానుగా. 10 లక్షలు అనేసరికి తాగేసా. మాయా, అల్లుడు, కల్లో పందెం జరిగినప్పుడు పాల గ్లాస్తో రియల్ గా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను వస్తున్నప్పుడు నా చేతిలో పాల గ్లాస్ లేదు మాయా. దారిలో కనపడితే ఎవరివా అని తీసుకొచ్చాను. అది నేను తాగేసా, అంతే కదా. తప్పు నీది కాదులే అల్లుడు. నువ్వు కల్లో జరిగిందని చెప్పిన దానికి పాల గ్లాస్తో వచ్చిన దానికి 2 సింక్ అయ్యాయిలే. సరే మాయా, వస్తాను. సరే అల్లుడు. డాడీ సక్సెస్. మా అత్తయ్య పాలు తాగేసింది. అవునా? ఇంకా స్టార్ట్ అవుతాయి. ఏంటి డాడ్ మొహం అలా పెట్టావు? నాకు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి బేబీ. నీకు స్టార్ట్ అవడం ఏంటి? మోషన్స్.
హ్యాపెండ్? నా ఆరోగ్యం చెడిపోయింది మర్రో. వల్ల కావట్లేదు. డాడ్, ఏమైంది ఏమైంది అన్నయ్య గారు? చెప్పాను కదా చెల్లెమ్మ, నా మాట మీరు వినలేదు. నా ఆరోగ్యం చెడిపోయింది. నేను పోయేలాగున్నాను. అమ్మమ్మయ్యా, దీన్ని ఇలా వాడేసుకుంటున్నావా? అయ్యో, ఏం జరిగింది అన్నయ్య గారు? ప్రాణం పోయేలాగా ఉంది చెల్లి. అయ్యో, అన్నయ్య గారు, జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక జనక డాడ్, you serious? డాడ్, అయ్యో, డాడ్. ఎలా ఉందన్నయ్య? గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ చెల్లి, నేను ఇంక బతకను. మోషన్స్తో పోతాను. అలా మాట్లాడొద్దు డాడ్. అన్నయ్య గారు, మీకేం కాదన్నయ్య గారు, ధైర్యంగా ఉండండి. ఇది మాటలతో జరిగేది కాదు చెల్లమ్మ. మీ నగలన్నీ అమ్మవారి ముందు పెడితేనే జరుగుతుంది. నా ప్రాణాలు నిలుస్తాయి. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాను. నా ఆశ నెరవేరే సమయానికి నేను లేకుండా పోతున్నాను. నానోయ్, నువ్వు చెప్పింది నిజమే. మన ఆచారం చాలా శక్తివంతమైందని అది నా చావుతో రుజువు అవుతుంది. డాడ్ ప్లీజ్ అలా మాట్లాడుకో. సామాన్య, మాయికేం కాదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళిన ప్రయోజనం ఉండదు అల్లుడు. అల్లుడు, నగలు, అమ్మవారు. డాడ్, డాడ్, అత్తయ్య గారు. ఆ, ఆ, అర్థమైందమ్మా. ఇప్పుడే నగలన్నీ అమ్మవారి ముందు పెట్టేస్తాం. అమ్మా, ఇప్పుడు ఏమైంది? ఇంకేం చెప్పకరా. వాళ్ళ ఆచారం గొప్పతనం తెలుస్తుంది కదా. ఇంకా నమ్మకపోతే ప్రాణం పోతుంది. రేయ్, మన వల్ల ఒక ప్రాణం పోకూడదు. అది అన్నయ్య గారిది. ఇంకొక క్షణం కూడా ఆగం. అక్క, పద్మ, తీస్తుందిలే. సాము తీయండి. అన్నయ్య గారు, ఈ నగలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసేస్తాం. పెట్టే చెల్లమ్మా. అన్నయ్య గారు, నగలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేశాము. ఇప్పుడు మీకు ఎలా ఉంది? మోషన్స్ అయితే అయ్యాయి కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసరికి పని అయింది. అన్నయ్య గారు, మిమ్మల్ని ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బానే ఉందమ్మా. మెల్లగా తగ్గుతున్నట్టు అనిపిస్తుందమ్మా. అమ్మయ్యా, ఇప్పటికైనా నమ్మారా? నమ్మేం అన్నయ్య గారు. రేపు నగలు కొనేద్దాం. అలాగే అన్నయ్య గారు. ఇక మీరు వెళ్ళండి, నాకేం కాదు. వెళ్ళండి, జాగ్రత్త. వెళ్దాం, పదండి పదండి. అనుకున్నది చేసావు. అల్లుడు, నువ్వు వెళ్ళు. అలాగే మాయ్యా, నువ్వు జాగ్రత్త. నాకే ఉంది అల్లుడు, నీ ప్రేమే నన్ను కాపాడుతుంది. కాపాడింది. బాగా రెస్ట్ తీసుకో మాయ్యా. అలాగే అల్లుడు. ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువు సామాన్య, వస్తాను. అలాగే సూర్య. అమ్మా బేబీ, దా కూర్చో. మోషన్స్ అయితే అయ్యాయి కానీ
ప్లాన్ సక్సెస్ అయిపోయింది. డాడ్ అసలు ఏం చేయబోతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. కాసేపట్లో అర్థం అవుతుంది బేబీ. ఇదే మాట రిపీట్ చేస్తున్నావు కానీ విషయం ఏంటో చెప్పట్లేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఆ నగల్ని ఎందుకు పూజ గదిలో పెట్టించావు? నువ్వు ఆగే టైం కనిపించడం లేదు. చెప్పడం ఎందుకు, చూపిస్తాను. డాడ్ ఈ నగలేంటి నీ దగ్గర ఉన్నాయి? ఇవి పూజ గదిలో పెట్టిన వాళ్ళ నగలు కదా, అంటే దొంగతనం చేసావా? ఆ, లేదు బేబీ. కనిపిస్తుంటే లేదంటావేంటి డాడ్? వాళ్ళ నగలు కొట్టేసి వాళ్ళకి ఇద్దామనుకుంటున్నావా? ఇదో నీ ప్లాన్? బేబీ, ఇవి ఆ నగలు కావు, వాటిని పోలిన నగలు. వాటిలా ఉండే నగల్ని నేను తయారు చేయించాను. ఎందుకు? వాటి ప్లేస్లో వీటిని పెట్టడానికి. ఎందుకు? ఎందుకంటే ఇవి గోల్డ్ కావు, రోల్ గోల్డ్. రోడ్ గోల్డా? చేయించా. అచ్చం అలాంటివే చేయించా. అప్పుడే కదా అనుమానం రాకుండా మనం పెడతా ఉన్న నగల్ని వాళ్ళకి పెట్టగలం. దీనికైన ఖర్చు 20,000. కానీ వాళ్ళు అనుకునేది కోట్లై ఉంటాయని. డాడ్ నీ ఐడియా సూపర్. కాకపోతే నా పెళ్లి కోసం నువ్వు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. నా బేబీ లైఫ్ కోసం నేను ఏమైనా చేస్తాను బేబీ. నీలాంటి డాడ్ నాకు డాడ్ అవ్వడం నిజంగా నా అదృష్టం డాడ్. నాకు నీలాంటి బేబీ అవడం నా అదృష్టం బేబీ. డాడ్ ప్లాన్ బాగుంది కానీ రేపు సేమ్ నగలు తెచ్చారేంటని ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెడితే? పెడితే అప్పుడు చూసుకుందాలే. నేను తెచ్చింది గోల్డ్ అవుతుందిగా, ఏమైనా చేయొచ్చు. నువ్వు కేక డాడీ. లేక ఊరికే తలంచుతానా? ఎక్కడా తగ్గేది లేదు, లేదా నిరూపించుకునేది లేదు. అంతే అంతే. పద బేబీ. పద బేబీ, అందరూ పడుకొని ఉంటారు. ఇది అక్కడ మార్చేద్దాం. పద పద. పద డాడీ. పూజ గదిలోకి వెళ్తున్నారేంటి? దేనికి? దుర్గమ్మ, అమ్మాయి పెళ్లి కోసం గోల్డ్ నగలు తీసేసి రోడ్డు గోళ్ళు పెడుతున్నాను. క్షమించు ప్లీజ్. అమ్మ దొంగ, ఇదే నీ ప్లాను? మా నగలు కొట్టేస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఆ దేవుడే నిజం నాకు తెలియాలని మిమ్మల్ని నా కంట్లో పడేసినట్టున్నాడు. డాడ్ ఏంటి బేబీ? పద పద. వెళ్ళండి వెళ్ళండి, రేపు మీకు ఉంటదంతే. రాత్రి అంత జరిగింది అత్తయ్య గారు. అవునత్తా, మేం కనుక నగలన్నీ అమ్మవారి ముందు పెట్టుండకపోతే ఆయన ఈ పాటికి ఉండేవారే కాదు, పోయేవారు. మంచి పని చేశావు. మీకు అసలు విషయం తెలియక బాధపడుతున్నారు, బతికించేసామని సంబరపడుతున్నారు. తెలిస్తే నిజంగానే చంపేస్తారు. సావిత్రమ్మ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అందరూ కూడా ఇక్కడే ఉన్నారు డాడ్. మీకెలా ఉంది చక్రధర్? ఓ, విషయం మీకు తెలిసిందా? ఇప్పుడే చెప్తున్నాం. అవునా, కోలుకున్నాను సావిత్రమ్మ గారు. అందరూ కలిసి మా ఆచారాన్ని నిలబెట్టారు. కాసేపు ఆగు, పడగొడతారు. చెల్లమ్మా, చెప్పండి అన్నయ్య గారు. నగలన్నీ పూజ గదిలో ఉన్నాయి కదా,
ఇక తెచ్చేసి అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. ఎందుకుండవు అన్నయ్య గారు, ఉంటాయి. ఏ ఉండడమో ఏంటో బీరువాలో పెట్టిన నగలు బట్టలు వేసిన తాళం వేసినట్టుండగానే ఏ కంటికి తెలియకుండా మాయమైపోయాయి కదా. అమ్మో, అది నిజమే. బెల్లం ఉన్న చోట ఈగలు ముసిరేది అన్నట్టు ఇక్కడ విలువైందేది ఏ ఈగో ఉంచడం లేదు. పుట్టుకునొచ్చి చటుక్కుని మాయమైపోతుంది. వెళ్ళి చూసుకోవాలి నా ఉన్నాయో లేవో. ఆ ఆ. రాక ఉన్నాయి, ఏం పోలేదు. పెట్టినవన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. పెట్టినవి ఎక్కడ ఉంటాయి? మార్చేసావుగా. చూసుకుంటాం. ఆ, నా ఉన్నాయి. నావి ఉన్నాయి. హా, నా ఉన్నాయి. సముద్ర, నువ్వు కూడా చూసుకొని నగలున్నాయో లేవో. ఉంటాయిలే. అమ్మయ్యా, అన్నీ ఉన్నాయి. అమ్మవారి ముందు పెట్టారు కదా డాడీ, ఆవిడే వాటికి కాపలాగా ఉంటుంది. అవునవును. హా, ఇంకేంటి మాయా? ఇంకేముంది అల్లుడు, కొత్త నగలు తెచ్చేయడమే. వెళ్దామా? షాపుకు వద్దని చెప్పాను కదా అల్లుడు. షాప్ లో అయితే మంచి మంచి డిజైన్స్ ఉంటాయని నేను చెప్పాగా మాయా. ఆ, డిజైన్ విషయంలో ఇక్కడ ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం లేదు. మన వాళ్ళకి నచ్చేవి, వాళ్ళు మెచ్చేవి నేను చేయించేశాను. పొద్దున్నే మన దగ్గరికి వచ్చేసాయి కూడా. అవునా? అవును సూర్య, ఒక్క పొట్లో ఎప్పుడు చేయించారు? ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేసాను అల్లుడు. మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చెప్పకుండా దాచానంతే. ఆచారం రాత్రి నిద్ర చేసింది కాబట్టి కొత్తవి తెప్పించేశాను. అదేంటి మాతో మాట మాత్రం చెప్పకుండా ఇలా చేసేశారు? రేపెళ్దాం మాపెళ్దాం అని చెప్పి మాలో ఆశలు రేపి ఇలా ఆవిరి చేసేశారేంటి? అవునన్నయ్య గారు, కనీసం మీరు తయారు చేయించిన చోటుకైనా మమ్మల్ని తీసుకెళ్ళుండుంటే మాకేం కావాలో ఫోటోలు చూసుకొని చెప్పేవాళ్ళం కదా. చెల్లమ్మా, మీకు నచ్చినవే చేయించానని చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. ఏవి చూపించండి. శామ్, నువ్వు చూస్తావుగా. నాకేం అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే ఏంట్లే, మా వాళ్ళు చూస్తారు. అయితే తీసుకురా, తీసుకురామ్మా, చూస్తారు. చూద్దాం. తెస్తాను రాజా, తీసుకురా సామాన్య. తెస్తాను సూర్య. ఎలా ఉన్నాయో ఏంటో మీకు నచ్చినవే చూస్తే గాని చెప్పలేం. చూసి చెప్పండి. సమంత, నీకు కూడా చేయించాను. నాకున్నవే నాకు చాలు. కొత్తవి అక్కర్లేదు. వెళ్ళి చూడు శామ్, నీకు కూడా చేయించి ఉంటారు. అక్కర్లేదు. సరే అమ్మా, నీ ఇష్టం. ఇదేంటన్నయ్య గారు, అచ్చం మానగల్లానే ఉన్నాయి. అలా ఉండడం కోసమే సేమ్ టు సేమ్ చేయించానమ్మా. ఎందుకన్నయ్య గారు? ఎందుకంటే పోయిన డబ్బులు సేమ్ టు సేమ్, పోయిన బట్టలు సేమ్ టు సేమ్, పోయిన నగలు సేమ్ టు సేమ్ ఉండటం కోసం మామయ్య అలా చేయించినట్టున్నారు. డబ్బులు బట్టలు పోయాయంటే ఓకే అల్లుడు, నగలు పోవడం ఏంటి? ఉన్నాయిగా. కనబడుతున్నాయి కదా సూర్య. ఏం కనపట్టమో ఏమో. ఉన్న నగల్లాంటివే మళ్ళీ ఎందుకు? దండా కాకపోతే దండగేంటి పెద్ద చెల్లమ్మ, అవి మీకు బాగా నచ్చినవి కదా, అందుకే మీకు ఇష్టమని నేను చేయించేశాను. అలా అని మీరెలా అనుకుంటారు?
నచ్చినవి కదా అని ఒకలాంటివే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటామా? మార్పు కోరుకోమా? అవునన్నయ్య గారు, మీరు అనవసరంగా తొందరపడ్డారు. మార్కెట్లో బోల్డ్ అన్ని వెరైటీస్ వచ్చాయి. అవేవో తీసుకునేవాళ్ళం కదా. మరే సేమ్ టు సేమ్ ఎందుకు వేస్ట్ కాకపోతేను? రేపు పెళ్లిలో వీటిని వేసుకొని మా వీంకుల వారు పెట్టారు అంటే మా మాటలు నమ్ముతారా? ఇవి మీ నగలే కదా అని నవ్వరు.